కృష్ణ జై. ఎక్కడ ధర్మం ఉంటుందో అక్కడ ఉంటాడు కృష్ణుడు. వెంటనే అర్జునుడు రథం దిగి కృష్ణ భగవానుడికి ప్రదక్షిణం చేశాడు. ప్రదక్షిణం అంత గౌరవం. ప్రదక్షిణం చేసి నమస్కారం చేశాడు. నమస్కారం చేసి 2 బ్రహ్మాస్త్రాలు ఉపసంహారం చేసి అశ్వత్థామని బంధించి రథంలో పెట్టి ద్రౌపదీదేవి దగ్గరికి తీసుకొచ్చాడు. బంధీకృతుడై ఉన్నాడు. ఓ ద్రౌపది, నీ బిడ్డల యొక్క మృత్యువునకు కారణమైనవాడు, నిద్రపోతున్న వాళ్ళని చంపినవాడు, మహాపాపాత్ముడు, యుద్ధ నియమాల్ని ఉల్లంఘించినవాడు, నిద్రపోతున్న వాణ్ణి, వెన్నిచ్చి పారిపోతున్న వాణ్ణి, అస్త్రశస్త్రాలు లేనటువంటి వాణ్ణి, మైమరిచి ఉన్నవాణ్ణి, ఆదమరిచి ఉన్నవాణ్ణి, ఇలాంటి వాణ్ణి చంపకూడదు. కానీ చంపాడు. వీడి శిరస్సు ఖండిస్తానన్నాడు. ద్రౌపదీదేవి తిన్నగా వచ్చి నమస్కారం చేసింది అశ్వత్థామకి. అది ధర్మం అంటే. అందుకున్నాడు కృష్ణుడు. ఏమి భాగవతం, ఏమి ధర్మం మన జాతిది. వచ్చి నమస్కారం చేసింది. అయ్యయ్యో, పుత్రుని రూపమున ఉన్న ద్రోణుడవు నువ్వు, ద్రోణాచార్యుల వారే ఈ రూపంలో ఉన్నావు. నా భర్తలందరూ నీ తండ్రి దగ్గర చదువుకున్నారయ్యా. గురువు అంటే గురువుగారి కొడుకు కూడా గురువే అవుతాడు. ఆత్మావై పుత్రనామాసి, ద్రోణాచార్యుల వారే అశ్వత్థామ రూపంలో తిరుగుతున్నాడు. అటువంటి వాడివి అసలు మనసులో కారుణ్యం లేకుండా శిష్యుల యొక్క పిల్లల్ని ఎలా చంపేశావయ్యా? ఉద్రేకంబునరారు శస్త్రధరులై యుద్ధావనింలేరు, కించిద్రోహంబును నీకు చెయ్యరు బలోచ్చేకంబునం చీకటిన్ భద్రాకారుల చిన్నిపాపల రణప్రౌఢ క్రియాహీనులన్ నిద్రాసక్తుల సంహరింపనకట నీ చేతులు ఇట్లాడెను. ఉద్రేకంబునరారు, ఎక్కడ ఒక్క నిందావాక్యం పలకలేదు. ఎందుకని? గురుస్వరూపం. ఎదురుగుండా ఉన్నది గురువు. ద్రోణాచార్యుల వారు కదండి గురువు. ద్రోణుడి కొడుకు కూడా గురువే. గురుపుత్రుడు గురువు కిందే లెక్క. గురువు, గురుపత్ని, గురుపుత్రుడు ముగ్గురు గురువు కింద లెక్క శాస్త్రంలో. అందుకని వెంటనే నమస్కారం చేసి అంటోంది, వాళ్ళేమి పిల్లలు, ఉద్రేకంబునరారు, వాళ్ళేం కోపంతో రాలేదు, వాళ్ళకేమీ శస్త్రాలు చేతిలో లేవు, వాళ్ళు నీ మీద పడలేరు. బలోచ్చేకంబునం చీకటిన్ నిద్రాసక్తుల, నిద్రపోతున్నారు, బలవంతులు కారు, చిన్ని పాపలు, రణప్రౌఢ క్రియాహీనులను, యుద్ధం చేయడం చేత కాదు, అలాంటి వాళ్ళని సంహరింపనకట నీ చేతులు ఎట్లాడెనో, చంపేయడానికి నీ చేతులు ఎట్లా వచ్చాయ్యా అని అడిగి అర్జునుడి వంక తిరిగి ధర్మరాజు వంక తిరిగింది. ద్రోణాచార్యుల వారు చనిపోయారు, మన గురువు. అటువంటి ద్రోణుడు మరణించాడు. సువాసిని పూజ, బాలపూజ అని చేస్తుంటాం. సువాసిని, బాలపూజ వేరు కల్పాలు ఉన్నాయి. మన ఇష్టం వచ్చిన నామాలతో చేయకూడదు ఆ పూజలు రెండు. బాలపూజ చేస్తే 28 నామాలే చెప్పాలి. సువాసిని పూజ చేస్తే 116 నామాలు చెప్పాలి. 116 నామాలు చెప్పేటప్పుడు గురుభక్తిరతాయై నమః అనొక నామం, అది ఇల్లాలికే పూజ. లక్ష్మీదేవి నామాలు, లలితాదేవి నామాలు సువాసిని పూజలో చెప్పకూడదు. గురుభక్తిరతాయై నమః, తన భర్తలకి గురువు ఎవరుంటాడో ఆయన యందు ఆమె కూడా గురువుగారన అంత గౌరవంగా ఉంటుంది. అది ద్రౌపదీదేవి ధర్మం. అందుకే నమస్కారం చేసింది. ద్రోణాచార్యుల వారు శరీరం విడిచిపెట్టాడు యుద్ధరంగంలో. ఆయన చనిపోగానే గురుపత్ని కూడా సతీసహగమనం చెయ్యాలి, ఆయన శరీరంతో పాటు కాలిపోవాలి. కానీ మరణించలేదు, బ్రతికుంది. ఎందుకు బ్రతికుందో తెలుసా? కొడుకు అశ్వత్థామ కోసం బతికుంది. ఇవాళ కొడుకులు చచ్చిపోయి నేనేడుస్తున్నాను, నా ఏడుపుకి ఎలాగో ఇహ బిడ్డలు రారు కాబట్టి నేనేడుస్తున్నాను. కానీ ఆవిడ ఏడుపు, ఏ కొడుకు కోసం బతికున్నానో వాణ్ణి నా శిష్యులే చంపేస్తున్నారు. కాసేపట్లో చచ్చిపోతాడు కొడుకు. అప్పుడు ఎంత వ్యగ్రత ఉంటుంది ఆ ఏడుపులో. అయ్యో చచ్చిపోతాడు కొడుకని ఎంత ఏడుస్తోందో ఆవిడ. కాబట్టి ఆమె యొక్క బాధ ఏమిటో అర్థం చేసుకోండి. ఈయన్ని చంపకూడదు. ఎందుకని? బ్రాహ్మణుడు, పైగా గురుపుత్రుడు. ఈయన్ని చంపేస్తే వంశం నశించిపోతుంది. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు. స్వస్తి.